హై వ్యూస్. నిన్న ఎస్సీ వర్గీకరణ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉంది. ఎస్సీ వర్గీకరణకి మేము అనుకూలమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి దెన్ ఇమ్మీడియట్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు మందకృష్ణ మాదిగని పోరాట యోధుడిగా చూపించిన అసలు దీనికి ఆద్యుడు ఎవరు స్టార్టింగ్ అన్నప్పుడు అందరి దృష్టికి చంద్రబాబు సైడ్ వచ్చింది. 1996-97 సమయంలో ఒక కమిషన్ వేసి జనాభా ధామాషా పద్ధతి ప్రకారం ఎవరెవరికి ఏ రకం రిజర్వేషన్ కల్పించాలి అన్నప్పుడు బీసీలలో ఆల్రెడీ ఏబిసిడీలు ఉన్నట్టే ఎస్సీలలో కూడా ఏబిసిడి ఉండాలని చెప్పేసి చంద్రబాబు గారు ప్రపోజ్ చేసి ఆర్డినెన్స్ తీసుకువచ్చి దెన్ ఉద్యోగాలు ఇచ్చున్నారు. ఆ తర్వాత ఇది కోర్టుకు వెళ్ళినప్పటి నుంచి పెండింగ్లో ఉంటూనే ఉంది. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తావించాడో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రస్తావించాడో తెలియదు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ మాటలు అన్నమాట. నిన్న ఈరోజు నాకు తెలిసిన మీద చాలామంది న్యూస్ ఛానల్స్లో చూసే ఉంటారు, సోషల్ మీడియా వైరల్ అవడం చూసే ఉంటారు. ఏంటది? అధ్యక్ష, ఈ చంద్రబాబు నాయుడు వర్గీకరణ సాధ్యం కాదని తెలిసే అలా చేశాడు అధ్యక్ష. ఎలా అధ్యక్ష అది సాధ్యమైంది? కోర్టులు ఒప్పుకుంటాయా అధ్యక్ష? కోర్టులు ఒప్పుకోవని తెలిసి మరల బిల్లు వెనకొచ్చిందని తెలిసి ఎస్సీలలో గొడవలు రేకెత్తించడానికి, ఎస్సీలలో వర్గీకరణ వాళ్ళ మధ్య చిచ్చు పెడతానికి ఆ రకంగా చంద్రబాబు చేశాడు అధ్యక్ష. ఎలా కుదిరింది అధ్యక్ష ఇది? అసలు కోర్టు ఎలా ఒప్పుకుంటాయి అధ్యక్ష అసలు ఎస్సీ వర్గీకరణకి అని ఆ మనిషి మాట్లాడాడండి. అది ఈరోజు వైరల్ అవుతుంటే ఒక్కొక్కరు అంటున్నారు కదా, అబ్బో సోషల్ మీడియా కొంతమంది ట్రోలింగ్లు అసలు ఘోరంగా ఉంటాయి, బూతులు అవన్నీ అలా వాడుతున్నారు కొంతమంది పద్ధతిగా ఫ్రూషన్లో పెడతారు కొంతమంది, ఇంకొంతమంది వచ్చేసి పించింగ్ అనేవేలో కొంచెం గిచ్చినట్టుగా ఉంటారు. అలా అరే సన్నాసులు, ఇదిగో ఇది మీ యొక్క జగన్ యొక్క తెలివితేటలు, అది చంద్రబాబు యొక్క పనితనం. ఇప్పుడు చెప్పండి రా, చంద్రబాబు నాయుడు శిఖరం రా, కనీసం ఆ శిఖరంకి తలెత్తి చూసి అర్హత ఉందా మీ జగన్కి? చంద్రబాబు ఖాళీ గోటికైనా సరిపోతాడు మీ జగన్? అసలు చంద్రబాబు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటి, ఆ స్కిల్స్ ఏంటి, ఆ పరిపాలన అనుభవం ఏంటి, ఇవన్నీ ఏ రోజైనా అసలు ఎక్కడైనా మీ జగన్కు ఉన్నారా? ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఎవడో స్క్రిప్ట్ ఇస్తే స్క్రిప్ట్ చూసి చెప్పాలా, లేదా ఆ క్షణం బుర్రకి ఏది వస్తుందా? మేనత్త అంటే మేలో పుట్టిన నత్త అన్నట్టు. మొన్న కానీ చెన్నైని ఎందుకంటారు అధ్యక్ష? చెన్నై అని పక్కన పోర్ట్ ఉంది కాబట్టి అని. ముంబైని అంటారు ఎందుకు అధ్యక్ష? పక్కన పోర్ట్ ఉంది కాబట్టి అని. ఇలా వైజాగ్ పోర్ట్ కూడా సముద్రం అనమాట. అలా వైజాగ్ కూడా త్వరలో బ్రహ్మాండంగా డెవలప్ అయింది అధ్యక్ష. వైజాగ్ను కూడా ఎందుకు మేము రాజధాని అనుకుంటున్నాం? పక్కన సముద్రం ఉంది కాబట్టి అని. ఇలా అసలు వినేవాడు కూడా పిచ్చెక్కిపోయింది, ఏం చెప్తాడు బాబు ఈ మనిషి అని చెప్పేసి. అంతెందుకే బాబు 2024 ఎన్నికలకు ముందు కూడా ఆయన కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా పోయినాడు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఇమేజ్ని భయంకరంగా డ్యామేజ్ చేసి పెట్టాయి. ఆ రజనీకాంత్ ఆయన ఫ్రెండ్షిప్ అండి నాది జగన్కి కాదు రజనీ అని చెప్పి అంటూ ఉంటే అనేది అడుగుతూ ఉంటే ఫోన్ ఉందంటే నా ఫోనే లేదు, నా ఫోన్ నెంబరే లేదు. ఫోన్ లేకపోయినప్పుడు ఫోన్ నెంబర్ ఆడి నుంచి వచ్చింది అసలు. మరి ఇంత మాట్లాడితే ఎక్కడి నుంచి మాట్లాడతారు? ఆ తర్వాత మళ్ళీ సందర్భంలో నేను ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తా ఉన్నాడు. క్లియర్గా వివేకానంద హత్య కేసు సంబంధించి విచారణ చేస్తున్నప్పుడు సిబిఐ వాళ్ళు కూడా చెప్పింది ఏంటి? వివేకానంద రెడ్డి మరణించిన తర్వాత లోటస్ పాయింట్కి ఫోన్ వచ్చింది ఎర్లీ మార్నింగ్. ఆ సమయంలో అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో దెన్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఇటు వివేకానంద రెడ్డి బాబాయ్ చనిపోయాడని చెప్పేసి క్లియర్ మెసేజ్. ఫోన్ లేకపోతే ఇవన్నీ అసలు ఎలాగే నాకు అర్థం కాదు. అంత ఇదిగా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ వినోళ్ళు ఉంటూనే ఉంటారు, అయ్యో మా అన్న చూసి అంత పేదోడి అని చెప్పేసి. అండ్ సోషల్ మీడియా భయంకరంగా వైరల్ అవుతుంది. ఇంకోటి ఏదో తెలుసా? అరే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు రా? వర్గీకరణ చేశాడండి. అవునా? ఏం వర్గీకరణ రా? పేదలు పెత్తందారులేనండి, అది వర్గీకరణ. అది పేదోడు చేశాడు. చంద్రబాబు నాయుడు ఏం చేశారా? ఈరోజు కోర్టు ఏదైతే చేసిందో ఏనాడో చేశాడండి. ఏమనండి? ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ పెట్టి అర్హులైనటువంటి వారికి ఉద్యోగాలు వచ్చేలా చేశాడండి. అదేంటి ఆయన గొప్పతనం. మరి జగన్మోహన్ రెడ్డిరా అసలు జరగనంటే జరగదు అసలు. అది హడావుడి చేశాడు. మరి ఇప్పుడు ఏం జరిగిందిరా? చంద్రబాబు ఏదైతే చెప్పాడో అదే జరిగింది. చంద్రబాబు ఏదైతే చేశాడో కోర్టు కూడా అదే కరెక్ట్ అని. మరి జగన్ రెడ్డిరా ఈయనకి తెలిస్తే కదండి అసలు. ఈయనకి ఏం తెలుసండి? వదిలేయండి బాబో అని అంటున్నారు కొంతమంది. బట్ ఫైనల్గా ఇప్పటికైనా ఇంకా జగన్కి ఏదో తెలుసనో, జగన్ అసలు పరిపాలనకి పనికొస్తాడని ఏమాత్రం అనుకుంటూ ఉంటే ఇక అంతమంది ఫులిష్నెస్ ఉండదురా బాబు మీలో తప్ప.
నేనేమన్నా మరలా చెప్తున్నా, మన షర్మిల నెత్తిలో మొత్తుకుంది, అరే నాయన బుర్రా బుద్ధి అసలు ఏముండరు బాబా జగన్కి, నడిపించదు మొత్తం వెనకాల ఉండి ఒక బీ నడిపిస్తూ ఉండిద్ది. అండ్ ఈ మనిషి వచ్చేసి అహంకారత వెర్రవీగుతున్నాడు, ఒకసారి అర్థంలో చూసుకుని నీ మొహం నువ్వేం చేస్తావు తెలుస్తుంది అని చెప్పేసి. నిన్నండి ఆ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర కుప్పల జనాలు వచ్చున్నారు. కుప్పలు ఏం కాదు, కొంతమంది వచ్చారు. ఆ జగన్ మొన్న ఏదో సానుభూతో మరి ఇచ్చిన కదా డబ్బులు ఇచ్చింటే మనకు తెలియదు, కానీ జనాలు మరలా వెళ్ళారు. తలుపులు వేసేసి లోపలికి ఎలా చేయనీయకుండా ఫోన్లు మాట్లాడుతున్నారు, ఫోన్లు పక్కన పడేసి ఘోరంగా బిహేవ్ చేస్తారు. ఇంక జనాలు అంటున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు, ఇంకా జగన్ నమ్ముకొని మా చెప్పుదాం మేము కొట్టుకోవాలి, ఇలా చేసి మన ఓడిపోయాడు, ఇంకా కూడా మరలేదు, మమ్మల్ని రమ్మని చెప్పింది వాళ్ళే, మన లోపలికి ఎలా చెప్పకుండా వాళ్ళే అని చెప్పేసి. అండ్ ట్విస్ట్ ఏంటి, అసలు జగన్ అక్కడ లేడు, అండ్ ఏమంటారు బెంగళూరులో ఉన్నాడు. బెంగళూరు ప్యాలెస్లో ఉన్నప్పుడు మరి వీళ్ళు ఎక్కడ ఎందుకు వచ్చారు నాకు అర్థం కావట్లేదు. అలానే మనం నిన్న మాట్లాడుకున్నాం, ఆ మనిషి లండన్ వెళ్తే కోసం పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నాడు అండ్ కోర్టుకి అప్పీల్ చేయబోతున్నాడు, మేము లాంగ్ లీవ్ అయ్యి అని చెప్పేసి. సో వీడియో మొత్తం మీద మరలా చెప్తున్నా, సీరియస్లీ సిన్సియర్లీ ఒకటే క్రాస్ చెక్ చేసుకోండి మీరు. జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి అసలు ఎవరు? రాజశేఖర రెడ్డి కొడుకు కాకపోతే ఆయనకి అసలు జనం ముందు నిల్చున్న అర్హత ఎక్కడైనా ఉందా? ఎన్ని కేసుల్లో ఉన్నాడండి? అండ్ ఎక్కడైనా ఎవరికైనా దానం చేశాడు అసలు లేదన్నా? ఎక్కడైనా మంచి పని చేశాడా? ఏ కాడికి తలనివ్వటం బొక్కలు నివ్వటాలు ఇవన్నీ చేసి జనాలు నమ్మించి అధికారంలోకి వచ్చి బట్టలు నొక్కుతా అని చెప్పేసి ఏపీ సర్వనాశనం చేసి పెట్టేశాడు. అడ్డదిడ్డంగా వ్యవస్థను భ్రష్టు పట్టించేశాడు. ఈరోజు ప్రభుత్వ శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ ఉంటే వాటిని చూసి తట్టుకోలేక పారిపోతున్నాడని అనుకోవాలి. అండ్ వాళ్ళ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి చూసుకుంటూ ఉన్నట్టయితే ఇంకా ఇందులో వద్దురా బాబు అని చెప్పేసి సైలెంట్గా ఉన్నారు కొంతమంది. వేరే పార్టీలతో బేరసరాలు లేదన్నప్పుడు అయ్యా బాబు మేము ఇక పద్ధతిగా ఉంటామయ్యా మీ పార్టీలో కోసం చెప్పిస్తున్నాం ఇంకొంతమంది జగన్ ఓపెన్గా అంటున్నారు, నువ్వు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని నువ్వు కలిసినా మేము నేను కలవడానికి వచ్చినప్పుడు కనీసం మా మాట అన్నా ఈరోజు ఎట్టుండేది కదా బాబు అని. ఆ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం, గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటాడు, ఆయన చెప్తున్నాడు. అసలు పథకాల అమలుకు సంబంధించి వాళ్ళకి కొంచెం టైం అన్నది ఇవ్వాలి కదా, సంపద సృష్టించి జనాన్ని పొందుతామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పున్నాడు. ఏదో టైం అసలు మనం ఎక్కడ ఇచ్చున్నాం, ఎందుకు మన వాళ్ళు ఆ రకంగా తొందరపడుతున్నారని చెప్పేసి అంటున్నాడు. మరో పక్క క్లియర్గా వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఒకటే అన్నారు, జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచాడయ్యా, ఆయన పథకం అమలు చేయడానికి ఎంత టైం పెట్టిందయ్యా? మే 31 ఎప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే మొదటి పథకం వచ్చేసి నవంబర్లోనే ఎప్పుడు, ఈ మధ్యలో 2 నెలలు దాదాపు 4-5 నెలలే. ఇక్కడ 2 నెలలు కూడా కాకుండానే ఆల్రెడీ మెగా డేస్ సంబంధించి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి, అన్నా క్యాటరింగ్ సంబంధించి, స్కిల్ సెన్సెస్ సంబంధించి అండ్ పింఛన్ల పెంపు మెయిన్ వీటన్నిటికి సంబంధించి సంతకాలు పెట్టారు, ఇంప్లిమెంట్ కూడా చేసుకుంటా పోతున్నారు. అరే హామీ ఇచ్చాడు, మొదటి రోజు ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయినట్టు చంద్రబాబు నాయుడు, హామీ ఇచ్చి మాట తప్పి మడమ తిప్పి జనాన్ని పిచ్చోలు చేసినట్టేమో జగన్మోహన్ రెడ్డి. అదేమంటే చంద్రబాబు నాయుడు అన్ని కూడా పర్ఫెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వేలో రాజ్యాంగం గురించి అంత అధ్యయనం చేసిన వ్యక్తిగా ఉండి అడుగులు వేస్తూ పోతూ ఉంటే దానిని ఏదో నెగిటివ్ జనాలు చూపించి అందరి దగ్గర నేను గొప్ప అని అనిపించుకుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చివరికి వాళ్ళ వైసీపీల భాష చెప్పడానికి ఎర్రిపప్పు అంటే బుజ్జిన అంటే చిన్నపిల్లడు అన్నట్టు. పాపం జగన్మోహన్ రెడ్డి అనాలా, లేదంటే ఇప్పటికైనా సరే తెలుసుకుంటారు ఆయన చంద్రబాబు నాయుడు ముందు జగన్మోహన్ రెడ్డి బచ్చగూడదు కదా అంతకన్నా తక్కువ బాబు అని అనాలా? వయసు రీత్యా కూడా చిన్నపిల్లాడు అన్నట్టే. కానీ మనం ముఖ్యమంత్రిగా చేసినట్టు కాబట్టి గౌరవం ఇవ్వాలి కాబట్టి గౌరవం ఇద్దాం, కానీ ఏ రకంగా? ఇప్పటికైనా విషయం మీద మాట్లాడితే గౌరవం ఇద్దాం, అలా కాకుండా విషయం తెలియకుండా నోటికి ఏదొస్తే అదే మాట, ముక్కు వచ్చిందే చెవిడి నోటికి వచ్చిందే మాట అనుకుంటా అన్నట్టయితే అనవసరంగా ఇంకా జగన్ నమ్ముకున్నటువంటి వాళ్ళు నట్టడం ఉన్నట్టు తప్ప వేరేదైతే కాదు.